ఇక ఇప్పుడు దొంగలు దొంగతనానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఏం ఎత్తుకపోతారు? ఇండ్లలో దొంగతనానికి పోతే బంగారం, పైసలు, ఇక దుకాణంలో పడితే ఏమైనా ఖరీదైన వస్తువులు, ఇక బ్రాండీ షాపులో పడితే సరిపడ మందు బాటిలు, గిట్లా ఏడ దొంగతనానికి పోతే అక్కడివి ఎత్తుకపోతారు కదా. గట్లనే ఒక దొంగ చూడుర్రి జగిత్యాలలో ఏం చేసిండో. గీడొక దొంగ మెల్లగా నడుచుకుంటా పోతుండు. ఇక లోపలికి పోయి ఏమో మంచిగానే షాన్నే పట్టుకొని పోతుండు కదా, ఏమై ఉంటాయి అని అనుకుంటున్నారా? అయితే లోపలి వీడియో చూపిస్తా చూడుర్రి. ఇంట్లో క్లియర్ ఉంది, ఇంట్లో కొంచెం క్లియర్ ఉంది సార్ వేరే దానికంటే. కెమెరా అటువైపు ఉంటే బాగుంది. కెమెరా ఇటు ఉంది కదా సార్, మొత్తం బ్యాక్ నుండే ఈ ఫోటో చూడనే పాయింట్ అవుట్ చేయడం కష్టం కాదు కదా. తెలుస్తుంది సార్, హెయిర్ స్టైలు, బాడీ లాంగ్వేజ్. చూస్తే ఏదో ఈ స్కూల్ లెక్క కొడుతుంది. దొంగతనం చేసింది పోరల్ల పుస్తకాల అని ముక్కు మీద వేలేసుకోకుర్రి. మీరు అనుకునేది నిజమేనుల్లా, ఇది జగిత్యాల జిల్లాలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూలు. మళ్ళా రాత్రిపూట కాదుల్లో, మిట్ట మధ్యాహ్నం పోరల్ల బ్యాగులు క్లాస్ రూమ్ లో పెట్టి లంచుకో ఆడుకోనికేనో పోతారు కదా. అప్పుడు మెల్లగా లోపలికి జొరబడి ఇట్లా పోరల్ల బ్యాగులకెంచి పుస్తకాలు ఎత్తుకపోతుండట ఈ దొంగ. అయితే ఈ స్కూల్లో ఇంకా కంప్యూటర్లు, ఇంకొన్ని సామాన్లు, పైసలు కూడా ముట్టుకోకుండా ఇట్లా ఒట్టి పోరలు రాసిన రికార్డు పుస్తకాలే ఎత్తుకపోతుందంటే చూడుర్రి ఈ దొంగ దగ్గర ఎంత కమిట్మెంట్ ఉన్నదో. అయితే ఒక దిక్కునే కాదుల్లో, జగిత్యాలలున్న అన్ని స్కూళ్లకు సూటి పెట్టిండట ఈ దొంగ. ఎప్పటికెంచో జరుగుతుండేసరికి పోరల్ల తల్లిదండ్రులు, ఈ స్కూల్ పంతులు మస్తు పరేషాన్ అవుతుర్రట. అయితే గిట్లా సీసీటీవీలు ఉన్న ఈ స్కూల్ల దొంగతనానికి పోయి దొరికిండు ఈ దొంగ. ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినా గాని పుస్తకాలు ఎవరు ఎత్తుకపోతారు, ఎవరో స్కూల్ల పోరల్లే ఒకరు ఎత్తుకపోతారు అని లాపర్ చేసిన పోలీసులు ఈ వీడియో చూసి నెత్తికి చేతులు పెట్టి దొంగని ఎట్లా పట్టుకోవాలి అని ఆన్నే ఉన్న బోర్డు మీద స్కెచ్ గీస్తుర్రటనుల్లా. మరి ఇట్లా పుస్తకాలు ఎత్తుకపోయి కిలో లెక్కన అమ్ముకుంటుండా అనేది గా దొంగ దొరికినాకనే చెప్పాలి. పెద్ద పెద్ద వస్తువులు, పైసలు ఎత్తుకపోతే పెద్ద శిక్షలు పడతాయని ఇట్లా పోరల్ల పుస్తకాలకు సూటి పెట్టిండా అని ఈ ముచ్చట తెలిసి చుట్టుపక్కల ఉన్న దొంగలు డీప్ డిస్కషన్ పెట్టుకుంటుర్రట.